రావే. ఏంటే సడన్ గా కబురు పెట్టావు? మా ఇల్లు చూపెడదామని. శూన్యమాసం అన్నావు. స్నేహితురాలివి నీకు శూన్యమాసం అంటే. కూర్చో. ఇది హాలు, అదిగో ఫ్రిడ్జ్, ఇది టీవీ. ఎలా ఉంది? నా లాంటి వాళ్ళకైతే బ్రహ్మాండంగా ఉంటుంది. నీ కంటికి ఇదంతా కనిపిస్తుందా అని. భలేదానివే. నేను డబ్బులు లెక్క చేసేదన్నా చెప్పు. వేధవ డబ్బు ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. కాని ప్రేమలు అనుబంధాలే కదా శాశ్వతం. అందుకే ఆయనకి ఎంత డబ్బున్నా వాటన్నిటితోటి తెగతంపులు చేయించి మా కాళ్ల మీద మేము బ్రతుకుతూ ఉన్న దాంట్లో సర్దుకుపోవాలని వేరే కాపురం పెట్టించాను. తిను. మింగుడు పట్టం లేదు. సర్లే పద, మా పెద్ద బిరువలో నగలు చూపిస్తా. ఏంటో నగలు అనగానే పోయి నా నగలు గుర్తుకొస్తున్నాయి. పోయినవి నీ నగలా? ఏ నీకు దొరికాయా? అచ్చచ్చ, నీ నగలు పోయాయా అని అడగబోయి పోయినవి నీ నగలా అని అడిగా. సర్లే పద.